జీబీఎన్ మెంబర్లకి అందరికీ పేరు పేరు సమయం మీరు చాలా వాల్యుబుల్ సమయం. ఒక నిమిషంలో ముగించాలంటే ఒకటే నిమిషం ముగిస్తారు. అది మీ ప్రిన్సిపల్స్. సరుకు ఎక్కడ ఉందో సంత అక్కడ ఉంటుంది. సరుకు దగ్గరికి ఇప్పుడు సంత వచ్చింది. ఒకప్పుడు సంతలో దొరుకుతుంది సరుకు అంటే జీబీఎన్ అనేది కూడా అంతే. ఎందుకు అంటే ముఖశుద్ధితో మీకు చెప్పట్లేదు. క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, టైం వాల్యుబుల్ మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎప్పుడు నేను అదే గమనిస్తాను. మా సంఘానికి నేను రావడం ఆలస్య కారణం కూడా ఒక జీబీఎన్లో కొంతమంది వ్యక్తుల రాత్రి నేను 12 నుంచి 2 గంటల 3 గంటలకు వాళ్ళతో మాట్లాడుతున్నాను. జీబీఎన్ సంస్థ అంటే ఇంత స్టార్టింగ్లో మీ ప్రెసిడెంట్ గారు చెప్పింది మార్వాడీలు చూసి నేర్చుకోవాల్సిన వ్యాపారం. ఆదాని అమ్మాలి కాకపోయినా ఒక వ్యక్తిగా కాదు వ్యవస్థని మార్చే విధానంలో వ్యాపారంలో ముందుకోవడానికి మెలకువలు, నిబద్ధత, నమ్మకంతో పాటు మన కమిట్మెంట్ ఏంటో అక్కడ చూపించాలి. అది గౌడ్స్ కూడా మన వర్గానికి ఏ జాతి నుంచి వచ్చామో ఆ జాతిని ముందు తీసుకోవడంలో మీరు ఏర్పాటు చేసుకొని 128 వారాలు 31 కోట్ల రూపాయల టర్నోవర్కి రీచ్ కాగలిగిందంటే ఇది మీ నిబద్ధత. నిజంగా మీరు ఒక కమిట్మెంట్తో కుటుంబంగా వ్యాపారం, ఆట పాట, సాంస్కృతిక సాంప్రదాయాలతో పాటు నిజంగా చెప్తున్నాను కదా, మీ కుటుంబం ఏదైతే మా కుటుంబం ఏదైతే ఉందో ఒక జీబీఎన్ ఒక ఫంక్షన్ చేసుకుంటే ఆడ రతన్ టాటా గారి నుంచి అందరి మధ్యలో వచ్చి భోజనం చేస్తుంటాడు. ఇక్కడ మీ ప్రెసిడెంట్ గారి నుంచి మీ అందరినీ చూశాను. చాలా మొన్న దివ్య మేడం వాళ్ళు ఇనాగ్రేట్ చేసినాక అక్కడ వ్యక్తిగత ఆర్థిక లేకపోతే పర్సనాలిటీస్ చూడలేదు. అందరూ తలో చేసి మన కుటుంబము మనది అని చేసి అక్కడ చూపించలేదు. అంటే ఎవరు కూడా మీరు అక్కడ అన్ని మర్చిపోతారు. ఇది మన కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమం చూస్తారు. నేను అది మీలో గమనించాను. మా సంఘాలకు ఎప్పుడు అన్నాను జీబీఎన్కి వాళ్ళతో వెళ్తుంటావు ఏంటి అని. కొన్ని నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను. నేర్చుకోవడానికి రెండోది ఇందాక మీరు చూపించే సూచనలు ఎందుకంటే ఇది మీ కమిట్మెంట్, ఇది మీ ప్రిన్సిపల్స్. దీనికి నేను అంగీకరిస్తున్నాను అని సంతకం పెట్టిన తర్వాత నేను మెంబర్ అయిన తర్వాతనే దీంట్లో పనిచేస్తాను. ఇది మీరందరూ ఒక హృదయపూర్వకంగా నమ్మకంతో నికాసక్తిగా విని ఆచరించడానికి ఇది ఏర్పాటు చేసుకున్న సంస్థ. దీన్ని కనుక మీరు ప్రిన్సిపల్స్ వదులుకుంటే వ్యక్తిగతంగా ప్రిన్సిపల్స్ వదులుకున్న వాళ్ళే. సొసైటీలో మీకెంత ముఖ్యం ఉందో సొసైటీకి అంత్యం మీ ప్రభావం అని చెప్పాలి. మీరు వ్యక్తిగతంగా ఆర్థికంగా లాభాలు పొందడమే కాదు, సమాజంలో సేవ చేయడంలో కానీ, వ్యాపారం అందించడంలో కానీ, మన కుటుంబాలను ముందు నడిపించడంలో కానీ మీ కృషి చాలా ఉంది. అందుకే మీ దగ్గరికి వస్తున్నాను నేను. అందుకే నేను చెప్పాల్సిన గర్వంగా ఒక సంస్థ ఈ రాష్ట్రం ఏర్పాటు చేయడం కష్టం అంటే ఏంటో, ఇష్టం అంటే ఏంటో, కమిట్మెంట్ ఏంటో చూపించింది. కాబట్టి ఒక స్వామన్న మొట్టమొదటి శాసనమండలి చైర్మన్గా ఆయన కావాలి. మొట్టమొదటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్తో గౌడ్ పూర్ణసాయి గారు వచ్చారు. మొట్టమొదటిగా ఒక మంత్రిగా పద్మారావు గారు, శ్రీనన్న కమిట్మెంట్. అందులో ఇవాళ పల్లె రవణ కూడా అదే స్థాయి ఒక శాసనసభలో ఉన్న వ్యక్తి కానీ కొన్ని మార్పుల వల్ల, కొన్ని కారణాల వల్ల అయినా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నది. అంటే సమాజం వీళ్ళు ఉద్యమాలు చేసిన ప్రభావం ఈ రాష్ట్రంకి ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో దాని మార్పులో కూడా అంతే కాంట్రిబ్యూషన్ వాళ్ళతో ఉంది. తను మొత్తం మీడియా రంగంలో వీళ్ళ ఉద్యమాలని కోఆర్డినేట్ చేయగలిగినబట్టి తెలంగాణ ఈరోజు మినిస్టర్గా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా పార్లమెంట్లో కృషి ఉంది కాబట్టి బిల్లు పాస్ అయింది. అంటే కమిట్మెంట్ కమ్యూనిటీది ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌడ్ల పాత్ర చాలా ఉందని చెప్పడానికి చెప్పాల్సి. ఏ రంగంలో చూసినా గౌడ్లు వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి పోవడంలో మన గర్వంగా మన జాతికి చెప్పుకోవాలి. ఇవాళ వ్యాపారంగా కూడా నేను అదే చెప్పాల్సి. యాక్టింగ్ స్కూల్ చూశాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ స్కూల్గా మారిపోయింది. ఇక్కడ ప్రిన్సిపాల్ చాలా స్కూల్స్ పెట్టుకున్నాను. మేము కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాకు మైక్ అంతే గంటలతో కూడా ఎక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడ మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు నేను ఈ విషయం చెప్పదలుచుకుంటానంటే ఇవాళ సంస్థను ముందు తీసుకుపోవడం, మంచిని మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఇంత మంచి అవకాశము బయట సొసైటీలో మేము చెప్పడానికి ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామంటే వేగా బజార్కి పోతే అన్ని దొరుకుతాయి. బిజినెస్ గౌడ జీబీఎన్ బిజినెస్ పోతే ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇంటర్మీడియట్ పాస్ కాగానే ఏం చేయాలో అర్థం కాదు. ఈ ప్రభాకర్ గారు చేశారు, గైడ్ చేయడం. వాళ్ళ అబ్బాయి ఎంతకంటే ఎక్కువ మా వాడికి గైడ్ చేశాడు. ఐఐటీలో ఎక్కడ పోతే బాగుంటుంది, ఎన్ఐటీలో ఎక్కడ సీట్ తీసుకుంటే
ఏ బ్రాంచ్ తీసుకుంటే రెండో విషయం ఏంటంటే మీ బిజినెస్ కి మీ బ్రాండ్ అంబాసిడర్ మీ పిల్లలే చెప్పాలి. అది ప్రభాకర్ పిల్లలు చూశాను, దివ్య పిల్లలు చూశాను, లేకపోతే మా లక్ష్మణ పిల్లలు చూశాను, నేను మీ పిల్లలు చూశాను. మీ బ్రాండ్ అంబాసిడర్స్ కాదు, మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కమిట్మెంట్ ఉంది, మీ పిల్లల స్కిల్స్ ఉన్నాయి. అది మీరు తీసుకెళ్లే దానికి నమ్ముంది. మార్కెట్ చాలా ఉంది. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఎన్ని వచ్చాయని కాదు, మనం ఎంత కమిట్మెంట్గా ఉంటే అది మన దగ్గరికే వస్తుంది, మన ఎవరి దగ్గరికి అవసరం. మీ బిజినెస్ ట్రాన్స్పరెంట్గా లెక్కలతో సహా క్రమశిక్షణతో సహా చేయుతనివ్వడంలో కూడా ఎవరితో సహకారం తీసుకోవాలో మీ బిజినెస్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం. గీత కార్పొరేషన్ ఒక సంస్థ, మన అందరం నీరాకే దానికి మొట్టమొదటిగా అంకురార్పణ చేసింది మన పల్లె. ఆ సంస్థ ఏర్పడి 100 కోట్ల రూపాయల సంస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతున్నప్పుడు ఒక సీనన్న పల్లెలవన్న నేను నాతో పాటు మీరందరూ కూడా మనదే కాపాడడానికి ముందుకు వచ్చారు. కాబట్టి అది మీ కాంట్రిబ్యూషన్ కాబట్టి ఇవాళ మన సొంతమైంది. మంచిది ఎక్కడైనా చెప్పాలి, మంచి తెలియడానికి ముందు తీసుకోకూడదు. ఒక ప్రాణం చనిపోకూడదు. ఈ వృత్తిలో ఏ జాతి నుంచి వచ్చామో ఆ జాతి ఒక వృత్తిలో చేసి చనిపోకూడదు అని చెప్పి సేఫ్టీ మోగులాగా రక్షణ కవచం లాంటి సంజీవిని లాంటి తీసుకొచ్చిన దాంట్లో మన పల్లెల వల్ల మోగులు అంతా పనిచేయడం వల్ల ప్రమాదం జరగచ్చు, కానీ చనిపోవడానికి లేదు అనేది వాళ్ళు చేసిన కృషి. ఇవాళ ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు కావచ్చు, వ్యాపార పరమైన కావచ్చు, మనకు ఈ రోజు అదే గీత కార్పొరేషన్ సంస్థ మళ్ళీ కులాన్ని వేలం వేస్తుందా, టెండర్ వేస్తుందా అని చెప్పి మళ్ళీ మనం బయట చేసింది. అందులో నాతో పాటు మీ ప్రభాకర్ గారి గురించి టెండర్ అంటే వేలం అంటే జాతిని రోడ్డుకి తీసుకురావాలి. ఇది సరే వ్యవస్థ ఉండాలి, సంస్థ ఉండాలి, సంస్థ పరమైన సంక్షేమ పథకాలు పోవాలి, ఇది సహకార సంస్థ అని చెప్పి టెండర్ క్యాన్సిల్ చేయించడంలో కూడా మళ్ళీ దాన్ని పెట్టి తీసుకురావాలి. అంటే టూరిజం వేసిన టెండర్ మీది చేస్తారని చెప్పి మంత్రి గారితో కొట్లాడి ఇవాళ ఆ సంస్థ మనకు ఉపయోగపడాలి, మన పిల్లలకు ఉపయోగపడాలి, మన భవిష్యత్తుకు ఉపయోగపడాలని నేను చెప్పాను. అంటే మీ కృషి సంస్థ మీరు ఒక్కొక్క ఇక్కడ ఎన్ని రకాల విధులు ఉన్నాయో సినిమా రంగంలో 24 ఏదో చెప్తున్నారు, మీ ఇక్కడ కూడా అదే అన్ని రంగాల్లో అన్ని ఉన్నాయి. కాబట్టి ఇది మన సమాజానికి విస్తరించడానికి మీరు తీసుకున్న ఈ రోజు చాప్టర్ చాణక్యాలు ఆచార్యలు ఏదైతే కొనసాగించారో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన వాళ్ళు ఆర్థికంగా సొసైటీలో నిలుపుకోవాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు ఎకనామికల్ స్ట్రక్చర్ నిలబడాలి అంటే గాంధీ గారు చెప్పారు, గ్రామ స్వరాజ్యం మీరు చేస్తారు. మనం బాగుంటే ఎలా సొసైటీ బాగుండేది, మనం ఆర్థికంగా నిలుపుకుంటే కదా నిలుపుకోవడానికి అవసరం. అది స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి, మీ నైపుణ్యత మీ దగ్గర ఉంది, మీ క్రమశిక్షణతో పాటు గౌరవ విలువలు కూడా మీ దగ్గర నేను గమనించాను. నేను హార్డెస్ట్ గా గౌరవంగా చెప్పుకోవడానికి కారణం జీబీఎల్ ఒక బ్రాండ్, అది కేజీఎఫ్ దాకా వెళ్తుంది, అది రాష్ట్రాల వారితో అంతరాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అమెరికా నుంచి ఏంటి అసలు బిజినెస్ గురించి ఏంటంటే అన్ని రకాల మన వాళ్ళు ఉన్నారు. మీరు జీబీఎల్ వెబ్సైట్ ఏదో ఓపెన్ చేస్తారు, దాంట్లో మీరు ఒకసారి మీకు దాని గురించి ఏదో తెలుస్తుందని చెప్పి బయట దేశంలో ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తున్నాను. మా సంఘాలకు కూడా అదే చెప్తుంటాను. ఎన్ని గౌరవ సంఘాలు ఉన్నా మనము కొన్ని నేర్చుకోవాలి, ముందుకు పోవాలంటే, డెవలప్ కావాలంటే అది నేను గమనించి ఇంకొక విషయం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వేరువేరుగా విడిపోతే చెడిపోతాం, బలపడితే ఐక్యమవుతాం, ఐక్యమవుతే బలపడతాం. ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ దశలో రకరకాల దీని ప్రిన్సిపల్స్ ను పాటించలేని వాడు ఎక్కడ ఎప్పుడు కూడా లైఫ్ లో కూడా ఏది పాటించలేదు. ఎక్కడైతే నువ్వు అనుకుంటున్నావు అక్కడ నిలబడి కొట్లాడి దాన్ని సరిచేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం కొందరు ఎవరో ఒకరు చేస్తుంటారు. ఎవరు మన శత్రులు కాదు, ఎవరు మనకు వాళ్ళు విధానపరమైన నిర్ణయాల పట్ల విభోదించచ్చు, కానీ వాళ్ళ శత్రులు కాదు మన ప్రయత్నాలు. నేను ఇదే రాత్రి నుంచి 3 గంటలు వాళ్ళతో మాట్లాడాను. ఎందుకు చెప్తారంటే మన వాళ్ళకు అవగాహన లేక, అవేర్నెస్ లేక ఈజీగా వాటికి అలవాటు పడి ముఖశుద్ధి కోసం డబ్బాలు కొడితే దానికి ప్రభావితమైన వ్యక్తుల పట్ల ఎప్పుడు కూడా కాకూడదు. ఎక్కడ ఉన్నా నేను ఇట్లే ఉంటా, ఏ రోజుకైనా ఇట్లే ఉంటా అనుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోతాం. అది మనం తెలుసుకోవాలి. వ్యాపారంలో కూడా నేను ఒక ఉంటే రియల్ ఎస్టేట్ అంటే కొన్ని పేర్లు రకరకాలుగా చేస్తారు, ఇదర్ కమాలు ఉదర్ కమాలు అని చెప్పి వ్యాపారం అంటే, కానీ ఇది చైనాది కాదు, ఇది గౌడ బిజినెస్ మాల్ అని చెప్పాను. చైనా మాల్ ఏంటంటే మీ విలువలు, నైపుణ్యత నేను చూశాను. కాబట్టి మీ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే
మీ కుటుంబ సభ్యులు మీ ఏ జీపీఎన్ మెంబర్ అయి ఉంటే కష్టం వస్తే అందరూ మనిషి వచ్చే వేసి ఆ కష్టంలో ఆయన ఏ కష్టంలో ఉండదు, అది డబ్బులో కానీ కుటుంబ పరంగా కానీ మంచి పరంగా కానీ మీరు అందరూ నిలబడి ఒక చెయ్యి అందించి బయటకు తీసుకొస్తారు. ఇది జీపీఎన్ బ్రాండ్. ఇది ఇతర ఏ వ్యాపారంలో ఏ సినిమా పరిశ్రమలో లేదు. నేను చూసిన దాంట్లో ఈ మార్వాడి దాంట్లో నేను చెప్పుకోబడిన గొప్పగా చెప్పిన దాంట్లో కూడా ఇది లేదు. ఇది మీరు తీసుకొస్తున్న కొత్త ఒరవడిని ముందుకు తీసుకుపోవాలనేది నేను ఆనెస్ట్గా ఇది చేస్తున్నాను. మీ సమయం చాలా విలువైంది, మీకు చాలా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిమ్మల్ని కలుసుకోవడానికి మరోసారి ఇచ్చిన పేరున మీ అందరికీ, ఎందుకంటే సమయం ఉంది కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళ మనకు ఆనెస్ట్గా గొప్పగా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ చాలా మంది పెద్దలు ఇవాళ కమిటీలో ఉందని చెప్పుకోవడానికి మనం వింటున్నాం. మీ వ్యాపారంలో అంత గొప్పగా ఉంది, అంత ముందుకు పోవాలని నేను ఆశిస్తూ మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.